సో మనకి ఆంధ్రప్రదేశ్‌లో 'ఐబొమ్మ' అనే ఒక పైరసీ ఛానల్ చాలా మంది అలవాటు పడినట్టున్నారు. ఆ ఛానల్ నిర్వాహకుడు రవిని అరెస్ట్ చేస్తే, ఇమంది రవి అనే అతన్ని అరెస్ట్ చేస్తే, అతని మీద ఒక రకమైన సానుభూతి ప్రజల్లో వస్తుంది. కొంతమంది ఓపెన్‌గా టీవీలోకి వచ్చి చెప్తున్నారు. రవి చేసింది మంచి పని. మాలాంటి సామాన్యుడు వందల రూపాయలు పెట్టుకొని, వేల రూపాయలు పెట్టుకొని సినిమా థియేటర్‌కి ఏమెళ్తాం. పాప్‌కార్న్ డబ్బులు ఇంత లావున్నాయి. సినిమా టికెట్లు అంత లావున్నాయి. మేము కూడా సినిమా చూడాలంటే మాకు ఇది ఛానల్ బాగుంది. ఇది ఒక టెక్నాలజీ ఇన్నోవేషన్ కూడా ఇది. ఇండియా ముందుకెళ్ళాలంటే ఇట్లాంటి టెక్నాలజీ ఇన్నోవేషన్ ఎంకరేజ్ చేయాలి. అది ఇది అని చెప్తున్నారు. విచ్ ఈజ్ ఆల్సో అండర్స్టాండబుల్. బట్ మనకి అందుబాటులో లేదు కదా అని మనము వెళ్ళి పైరసీని, దొంగతనాల్ని మనం ఎంకరేజ్ చేయకూడదు కదా. అయితే దీనివల్ల సినిమాలు తీసిన నిర్మాత నష్టపోతే వాళ్ళు మళ్ళీ సినిమాలు తీయడానికి కూడా ఉండడు. సో అల్టిమేట్లీ నష్టపోయేది ప్రేక్షకులే. కానీ దీనికి ఒక మధ్య మార్గం నేను ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు సినిమా థియేటర్కి జనాలు రప్పించడం కోసం సౌండ్ ఎఫెక్ట్స్, విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువ పెడతా ఉంటున్నారు కదా. సో అందుకోసం నేను 500 ఛార్జ్ చేస్తా, 1000 ఛార్జ్ చేస్తా అన్నారు. నాది ఒక ఐడియా ఉంది. అసలు విజువల్ ఎఫెక్ట్స్, గాడిదిగుడ్ ఎఫెక్ట్స్ పక్కన పెట్టండి, థియేటర్లు పక్కన పెట్టండి. మీరు విజువల్ ఎఫెక్ట్స్ బాగా ఉన్న థియేటర్లో మీరు 500 టికెట్లు అమ్మండి, 600 టికెట్లు అమ్మండి. కానీ మామూలుగా ఇదివరకులాగా సింపుల్ 20 రూపాయలకి, 30 రూపాయలకి క్విక్గా సినిమాలు వేసేయచ్చు కదా పక్క నుంచి. నాకు అంత సౌండ్ ఎఫెక్ట్ అక్కర్లేదు, ఈ సినిమాకి ఈ డబ్బులు చాలని చెప్పి చూసేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఇవాళ జనాభా ఎక్కువైనప్పుడు అన్ని రకాల ఫ్లేవర్స్ కి తగిన ఆడియన్స్ ఉన్నారు. మంచి థియేటర్లో చూద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు, ఒక మామూలుగా క్విక్ గా చూసేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. సో అది ఆ మార్కెట్ ని కూడా సినిమా వాళ్ళు కవర్ చేసుకోవచ్చు కదా. సో పాప్కార్న్ 200, మంచినీళ్ళు 500కి అమ్మే బదులు వీళ్ళు కూడా అందరికి రీచ్ అవుతే బాగుంటుందని ఉద్దేశం. అంటే ఇదివరకు పూర్వకాలం లాగా చిన్న టూరింగ్ టాకీస్ కట్టి సింపుల్ గా 4 కుర్చీలు వేసి 4 బాక్సులు పెట్టి 10-15 రూపాయలకి సినిమాలు వేయచ్చు కదా నా ఉద్దేశం. ఇంకటి మహాత్మా గాంధీ ఏం చెప్పారంటే, వ్యాపారము 10 మందికి ఎక్కువ డబ్బులకి ఇచ్చే కంటే కూడా 100 మందికి తక్కువ డబ్బులకి ఇస్తే అందరికీ రీచ్ అవుతుంది, ఎక్కువ లాభాలు అలా కూడా రావచ్చు. అది నా పాయింట్.